కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరమని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని మూడుగుళ్ల సెంటర్, శాంతనపురి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. మూడుగుడిల సెంటర్ వద్ద డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత వ్యాపారులను పిలిచి డ్రైనేజ్పై ఆక్రమణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం వారి చేతనే ఆక్రమణలు తొలగింపచేశారు. అలాగే కాలనీలోని పలు వీధుల్లో కొంతమంది ప్రజలు రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టుకోవడం గమనించిన కమిషనర్ వాటిని కూడా వెంటనే తొలగింపచేశారు. కొందరు రోడ్డుపైనే అన్నం పారబోస్తున్నట్లు గుర్తించి వాటిని కూడా ప్రజల చేతనే ఎత్తించి డస్ట్బిన్లో వేయించారు. ఈరోజు మన చంద్రపూడి కాలనీలో ఉన్నాము. గౌరవ చంద్రపూడి కాలనీ వాసులందరికీ కూడా మీరండి బాబు. చంద్రపూడి కాలనీ నమస్కారాలండి. ముఖ్యంగా మనకి ఇది ఒక కాలనీకి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులకు వచ్చాము. ఇక్కడ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. డోర్ టు డోర్ తిరిగే సమయంలో మనం 5 క్వశ్చన్స్ వారిని ఎస్పెషల్ అడగడం జరిగింది. ఒకటి, డైలీ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. మీకు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనేది రెండో క్వశ్చన్. సక్రమంగా వస్తాం లేవా. మూడోది, డోర్ టు డోర్ వీళ్ళు వచ్చి మంచినీళ్ళు టెస్ట్ చేస్తున్నారా లేదది. వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా. అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదనేది ఇక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రాంతం చూసినట్లయితే మరి వీరి కట్టెలతో పొయ్యిలు చేయడం వల్ల ఆ పొగ, స్మోక్ ఒకటి పొల్యూషన్ అవుతుంది. దానివల్ల రోడ్డు పాడవుతుంది. మూడోది ఏంటంటే పొల్యూషన్ కి ప్రాబ్లం వస్తుంది. అది వారితో ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇంకా వారు చేయనని చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఆ పబ్లిక్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ మేనర్. ఇప్పుడే మన కన్సర్న్ ఏ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది టుడే దే హ్యావ్ టు రిపేర్ ఇట్. అండ్ ఆల్సో మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, శానిటరీ సూపర్వైజర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ పెట్టి అక్కడ ఓపెన్ గా ఎవరు కూడా నీళ్ళు వేయడం కానీ చెత్త వేయడం కానీ చేయకుండా ఉండమని చెప్పడం జరిగింది. ఆ ఎస్సీ గారితో కూడా మాట్లాడి ఈవేళ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ పబ్లిక్ టాయిలెట్ ని యూసేజ్ తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వీధులు చూసినట్టయితే మనకి స్ట్రీట్ లైట్లు బాగున్నాయి, కరెంట్ కూడా బాగా వెలుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కట్టి వస్తుంది లేదా అది మాత్రం మీరు చూసుకోవాలి. పురమిత్ర యాప్ ఒకటి ఏర్పాటు చేస్తాము. ఏదైనా మీకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ పురమిత్ర యాప్ ద్వారా